హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఎగ్లెస్ కాఫీ కేక్ ఎలా చేద్దామో చూద్దాం. అది కూడా అవెన్ లేకుండా స్క్రాచ్తో చూపిస్తాను. ప్రీమిక్స్తో అయితే మరోసారి చూపిస్తాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మన కేక్. అయితే చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి నచ్చితే. నాలాంటి కాఫీ లవర్స్కి అయితే ఈ కేక్ చాలా బాగా నచ్చుతుంది. అంత టేస్టీగా అయితే ఉంటుంది. సరే, ఈ కేక్ని ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ కేక్ స్పాంజ్ రెడీ చేయడానికి ముందుగా అయితే ప్రీ హీట్ పెట్టుకుంటున్నాను, అది కూడా సిమ్లో. ఈలోపు మన బ్యాటర్ని అయితే రెడీ చేద్దాము. ఫస్ట్ బ్యాటర్ రెడీ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు అయితే షుగర్ పౌడర్ తీసుకున్నాను. అందులోనే 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్లో ఎలాంటి స్మెల్ ఉండకూడదు. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెస్ట్ అనమాట. ఇందులోనే రూమ్ టెంపరేచర్లో ఉన్న హాఫ్ కప్ అయితే మిల్క్ తీసుకుంటున్నాను. వీటన్నిటిని అంటే ఆయిల్, షుగర్ పౌడర్ని, మిల్క్ని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులోనే మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది కాఫీ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ అంటే ఒక టేబుల్ స్పూన్ వేసి మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అది యూస్ చేయాలన్నమాట. నేనైతే 1 టేబుల్ స్పూనే వేస్తున్నాను. మీరు 1.5 అయితే వేసుకోండి. ఎందుకంటే మా పిల్లలు అంత ఎక్కువగా తినరు కాఫీ కేక్. నేను ఒక్కదాని కోసం అనేసి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. మీరైతే 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. కాఫీ పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యే వరకు. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. 1 కప్ మైదా తీసుకుంటున్నాను. డ్రై ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు ఇలాగా మనం జల్లించుకొని తీసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. 1/4 కప్ అనమాట. నేను అన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా. అలాగే నేను 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ యూస్ చేయడం వల్ల టెక్స్చర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కార్న్ఫ్లోర్. నెక్స్ట్ వచ్చేసరికి బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. మనం 1 కప్ మైదా కాబట్టి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇదైతే ఫిక్స్. అలాగే బేకింగ్ పౌడర్లో సగం అంటే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ డేట్ అయిపోయినాయి కానీ డేట్కి దగ్గరలో ఉన్నాయి కానీ మనం యూస్ చేస్తే అంత బాగా కేక్ అయితే రైజ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. వీటన్నిటిని చక్కగా ఇలా జల్లించుకొని మిక్స్ చేసుకోవాలి మన వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్. నన్ను ఒక డౌట్ కూడా అడిగారు, మీరు పెరుగు యూస్ చేయరా ఎగ్లెస్ కేక్స్లో అనేసి. నేను కొన్నిసార్లు పెరుగు కూడా యూస్ చేస్తాను. పెరుగు యూస్ చేసిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ. నేను పెరుగు కన్నా ఎక్కువ పాలకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తానంటే, పెరుగు అనేది అన్ని టైంలో అవైలబుల్గా ఉండదు. ఒకవేళ ఫ్రెష్గా లేకుండా కొంచెం పుల్లగా ఉన్న పెరుగు మనం యూస్ చేసినా ఆ టేస్ట్ అనేది కేక్లోకి వచ్చేస్తుంది. కాబట్టి నేను పాలు అవి ఎప్పుడు మాత్రం అవైలబుల్గా ఉంటాయి కాబట్టి పాలు ఎక్కువ యూస్ చేస్తాను. మనకి ఇష్టం ఉంటే పెరుగైనా యూస్ చేయొచ్చు, పాలైనా యూస్ చేయొచ్చు. టేస్ట్ ఏమాత్రం తేడా ఉండదు, రెండు సేమ్లానే ఉంటాయి. నేను ఇక్కడ 1/4 టీ స్పూన్ ఎసెన్స్ కూడా తీసుకున్నాను. ఎసెన్స్ మనకి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మనది కాఫీ ఫ్లేవర్ కాబట్టి చక్కగా కాఫీ ఫ్లేవరే సరిపోతుంది. అందులోనే నేను హాఫ్ టీ స్పూన్ వరకు వెనిగర్ కూడా తీసుకున్నా. వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా తీసుకోవచ్చు. బట్ ముందే చెప్తున్నాను, వెనిగర్తో వచ్చినంత రిజల్ట్ నిమ్మరసంతో అయితే రాదనమాట. వెనిగర్ వేయగానే చూసారు కదా ఎంత బాగా బబుల్స్ ఫామ్ అవుతున్నాయో, చాలా ఫ్లఫీగా అయితే వస్తుంది వెనిగర్ యూస్ చేయడం వల్ల మన కేక్ అయితే. బ్యాటర్ అనేది చెప్తాను కదా ఎప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. నేను ఈ కేక్ బేక్ చేయడానికి 5 ఇంచ్ కేక్ టిన్ అయితే తీసుకున్నాను. చూసారు కదా హైట్గా ఉంది మన 5 ఇంచ్ కేక్ టిన్ అయితే. మనం 6 ఇంచ్ కేక్ టిన్ అయినా తీసుకోవచ్చు. 6 ఇంచ్ అయితే 2 లేయర్స్ వస్తాయి, 5 ఇంచ్ అయితే 3 లేయర్స్ వస్తాయి అనమాట. ఆయిల్తో చక్కగా ఇలా గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ అయితే యూస్ చేస్తున్నాను. బటర్ పేపర్ లేకపోతే వైట్ పేస్ట్ తీసుకొని కట్ చేసుకొని ఆయిల్ అప్లై చేసి సేమ్ మన బటర్ పేపర్ లాగా అయితే యూస్ చేయొచ్చు. కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా రాసున్న పేపర్ మాత్రం తీసుకోవద్దు. తర్వాత మన బ్యాటర్ని అంతా ఇలాగా టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్పాచులా యూస్ చేస్తే కొంచెం కూడా మిగలకుండా మొత్తం టిన్లో వేసుకోవచ్చు అనమాట. ఇలాగ ట్యాప్ చేస్తే బబుల్స్ ఏమన్నా ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. ఆల్రెడీ మనం ప్రీ హీట్ పెట్టున్నాం కదా, ఆ బర్తన్లో పెట్టుకొని 25 to 35 మినిట్స్ వరకు పాటు అయితే బేక్ చేసుకోవాలి. అదే 6 ఇంచ్ కేక్ టిన్ మనం యూస్ చేసామనుకోండి 30 మినిట్స్ లోపే అయిపోతుంది. ఇప్పుడు 5 ఇంచ్ కాబట్టి హైట్ ఎక్కువ ఉంటుంది, అంటే స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట. ఇలాగా కేక్ టిన్ పట్టి కూడా మన బేక్ అవ్వడం కొంచెం 5 మినిట్స్ అటు ఇటుగా ఉంటుందన్నమాట. నాకైతే బేక్ అవ్వడానికి కరెక్ట్గా 35 మినిట్స్ పట్టింది. నేనైతే సిమ్లో పెట్టే బేక్ చేస్తాను మొత్తం. తర్వాత 35 మినిట్స్ తర్వాత నేను చెక్ చేశాను, మంచిగా రూమ్ అంతా కాఫీ ఫ్లేవర్ వస్తుంది. అప్పుడే అర్థమైపోయింది బేక్ అయిపోయిందని. ఇలాగా 2-3 చోట్ల ఇలా గుచ్చి చెక్ చేసుకుంటే మన టూత్ పిక్ అనేది క్లీన్గా రావాలన్నమాట. ఒకవేళ వెట్గా వచ్చిందనుకోండి ఇంకో 5 మినిట్స్ అయితే ఉంచండి. లేదా క్లీన్గా వచ్చేసింది అనుకోండి వెంటనే తీసి పక్కకు పెట్టేసేయండి. ఎందుకంటే అలానే ఉంచేస్తే అది ఎక్కువ ఓవర్ బేక్ అయిపోతుంది. కొంచెం చల్లారాక ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఒక నైఫ్ తీసుకొని ఇలా సైడ్ సపరేట్ చేస్తే మన కేక్ అయితే చక్కగా డీమోల్డ్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఈ కాఫీ కేక్ డెకరేషన్ అలాగే ఫిల్లింగ్ నేను మరో వీడియోలో అయితే పెడతాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.